ఎదురింటి అన్నయ్య చాక్లెట్ ఇస్తానని ఆశ చూపితే నిజమేనని నమ్మి వెళ్ళింది. ఇంట్లోకి తీసుకెళ్లి తలుపు వేస్తుంటే ఎందుకో కూడా తెలియని వయసు ఆ చిన్నారిది. పైకి నవ్వుతూ కనిపించే మనిషి లోపల తనకు తెలియని మృగం దాగి ఉందని గుర్తించలేని పసితనం ఆ పాపది. మరి ఇంట్లోకి వెళ్ళిన ఆ చిన్నారికి ఏమైంది? రాత్రైనా ఇంటికి రాకపోవడానికి కారణం ఏంటి? ఆ ఎదురింటి కుర్రాడు ఆ పాపను ఏం చేశాడు? చివరికి ఆ యువకుడి పరిస్థితి ఏమైంది? పొద్దున్నే మద్యంతోనే ముఖం కడుగుతాడు. ఆ తర్వాత ఊరంతా బలాదూరు తిరగడం, ఎవరు కనబడితే వారితో గొడవలు పెట్టుకోవడం, మహిళలు కనిపిస్తే చాలు అసభ్యంగా మాట్లాడడం అతని దినచర్య. ఆ వీధిలో నుంచి మహిళలు బాలికలు నడవాలంటేనే భయం. ఎప్పుడు ఎలా విరుచుకుపడతాడోనని గుండెదడ. గంజాయి మత్తులో ఆ యువకుడు చేసే అరాచకాలకు అడ్డూ అదుపు లేదు. ఎన్నోసార్లు జైలు శిక్ష అనుభవించినా అతనిలో మార్పు రాకపోవడంతో ఈసారి ఆ దేవుడే పెద్ద శిక్ష వేశాడు. బతికి ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా చనిపోయిన తర్వాత ఎవ్వరైనా అయ్యో పాపం అంటారు. ఇక ఆత్మహత్య చేసుకుంటే మాత్రం శత్రువులు కూడా జాలి తలుస్తారు. కాని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆ యువకుడు చెరువులో పడి చనిపోతే మాత్రం ఊరంతా పండుగ చేసుకుంటుంది. అయ్యో పాపమన్న నాథుడే లేడంటే బతికున్నప్పుడు అతడు చేసిన అరాచకాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. పీడ విరగడైందని మహిళలంతా ఆనందపడుతున్నారంటే అతను చేసిన నీచమైన పనులు ఏంటో తెలుస్తోంది. మదనపల్లెలో సంచలనం సృష్టించిన 7 ఏళ్ల చిన్నారిపై హత్య కేసు నిందితుడు చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు ఆనందపడుతున్నారు. ఆడవాళ్ళు తిరగాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అతని వల్ల. సైకోలాగా చిన్న బాలిక మీద హత్యా ప్రయత్నం చేయడము, లైంగికంగా దాడి చేయడము చాలా దురదృష్టకరము. ఇంతకుముందు కూడా మా మీద అలాగే గొడవలతో దాడి చేశాడు. అప్పుడు మేము కూడా చాలా కేసు పెట్టాము, కానీ మళ్ళీ రాజీకి రావాల్సి వచ్చింది. కానీ ఇప్పుడైతే అమ్మాయి మీద చేసిన హత్యా ప్రయత్నం వల్ల వానికి సరైన శిక్ష పడిందని మేము అనుకుంటున్నాము. చిన్న బాలిక మీద ఇలా చేయడము చాలా దురదృష్టకరం. మా తమ్ముడు ఇట్లా దారిలో వాళ్ళ ఇంటి ముందు వెళ్తూ ఉంటే దారికి పక్కన అడ్డం పక్కకి రాని దానికి మా తమ్ముడిని కొడితే మేము అక్కడికి వెళ్ళేసరికి మా కొడవలతో దాడి చేసి జరగడం జరిగింది. ఇప్పుడు కేసు పెట్టాము, మళ్ళీ ఏదో కౌన్సిలింగ్ ఇచ్చి కేసు రాసినారు వాళ్ళేమో. మళ్ళీ ఏదో బెయిల్ పైన బయట వచ్చి మళ్ళీ ఇట్లా ఈ పాపను ఇచ్చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అన్నం తినేది చుట్టూ తిరిగేది తాగేది ఆడబడి చచ్చేది. ఆడవాళ్ళకి సట్టుబడి చచ్చేది. మగవాడు పడతాడా? మగవాడికి ఏం పని? బిడ్డ బాబాను కూలీలు తాకాలంటే మేమే తాకేది. వాళ్ళు ఏమైనా చూస్తారా? అవన్నీ ఎట్లా న్యాయం చేసి ఐపీఎం చేసుకుంటాడేమో మాకు తెలియదు సార్. మేమేమో ఇప్పుడు సంతోషంగా ఉంటాం. ఇప్పుడైతే మా మనలో నిన్న మన అన్నం కూడా నిన్న భయపడి చంపేసినారండి. ఆ పాపం చంపేసి బాగా నీళ్ళేసి ముంచేసి అతను మురగ్గా చేసేసినాడు. మేము 6 గంటల నుంచి నిన్న 7 వరకు సార్ మేము ఇక్కడే చంపేయాలా అడ్డు కూడా చేసేయాలా అని హత్య చేసినాడు. ఇప్పుడు మాకు హ్యాపీగా ఉంది, మనం కూడా హ్యాపీగా తిరుగుతాం. ఇప్పుడు ఆ దేవుడే ఈ రోజు మనకు న్యాయం చేసినాడు. ఎందుకంటే కారణం మీకు తెలుసు, ఇలాంటి వ్యక్తి మన సంఘంలో ఉంటే ఎవరికైనా కానీ చేడు పురిగి ఇలాంటి వ్యక్తి ఉండకూడదు. మదనపల్లిలో ఓ వీధిలో ఉంటున్న దంపతులకు 2 పిల్లలు. సోమవారం పాఠశాలకు సెలవు కావడంతో తాతయ్యతో కలిసి ఇంటి వద్దే ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ పనులకు వెళ్లిపోయారు. ఉన్నట్టుండి 7 ఏళ్ల బాలిక కనిపించకపోవడంతో అవ్వాతాత ఆందోళన చెందారు. తల్లిదండ్రులు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి విచారణ చేశారు. చివరిసారిగా ఎదురింట్లో ఉన్న కులవర్ధన్ వద్ద బాలిక ఉండటాన్ని చూశానని బాలిక తాతయ్యతో చెప్పడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. కులవర్ధన్ ఇంటి తలుపు కొట్టినా తీయకపోవడంతో కిటికీ సందులో నుంచి చూడగా అతను నిద్రపోతున్నాడు. మద్యం మత్తులో ఉన్నాడనుకుని పోలీసులు వెళ్లిపోయారు. అయితే ఆ దుర్మార్గుడే చిన్నారిపై లైంగిక దాడి చేసి నీటి డ్రమ్ములో ముంచి చంపేశాడు. మృతదేహం ఎవరికీ కనిపించకుండా
నీటి డ్రమ్ములోనే ఉంచి మూతపెట్టి నిద్రపోయాడు. అప్పటికే స్థానికుల ఆందోళన మధ్య నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా మనకి నిన్న ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను ముదివేడి దగ్గర అంగళ్ళు క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ప్లేస్ అయ్యి తర్వాత అతన్ని కులవర్ధన్ అనే ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. అతను సూసైడ్ చేసుకొని డౌన్ అయినట్టు తెలుస్తుంది. అండ్ ఫర్దర్ అప్డేట్స్ అన్ని కూడా మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వీలైతే మనం కమ్యూనికేట్ చేస్తాం. పోలీసుల నుంచి తప్పించుకున్న కులవర్ధన్ భయంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మనకి ఏమైందంటే మనకి ముద్దాయి ఇంటికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక్ వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక్ వెహికల్ స్టాఫ్ని కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెతికించాం కానీ హౌఎవర్ రిజల్ట్ దొరకలేదు. ఈ రోజుల